హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 5 వ్లాగ్ కదా లీగోల్యాండ్లో. అండ్ ఇదే లాస్ట్ డే అనమాట మేము ఇక్కడ ఉండడానికి. సో మేము 12 లోపు అయితే వెకేట్ చేయాలి. సో అందుకని చెప్పేసి మేము ముందుగానే వెకేట్ చేసేసి ఇంకా డైరెక్ట్ లీగోల్యాండ్కి వెళ్దాము, ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ బ్యాక్ వచ్చేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యి వెళ్తున్నాము. సో ఇది విల్లాస్ ఉండే ఏరియా అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా అట్లా. బట్ మనకైతే అంత ఎక్స్ప్లోర్ చేసే టైం ఉండదు అనుకోండి. సో యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ రూమ్లోనే కుక్ చేసేసుకొని తినేసాము. ఇంకా లంచ్ ప్యాక్ చేసేసుకొని బయటకైతే వచ్చాము. ఇక్కడ మేము దిగాం కదా, ఆ స్టేషన్లోనే క్లాక్ రూమ్స్ ఉంటాయి, లగేజ్ అనేది స్టోర్ చేసుకున్నాము. మినిమం 24 hours ఉంటుంది అనమాట. సైజెస్ కూడా ఉంటాయి, మన లగేజ్ ఎంత సైజులో ఉంటాయి అంటే ML XL అలా ఉన్నాయి. దాన్ని బట్టి కాస్ట్ కూడా వేరియేషన్ అయితే ఉంది. సో మినిమం 24 hours అనమాట. నెక్స్ట్ ఇంకా మేము అక్కడ నుంచి ఇక్కడికి 2 hours లోపు అయితే వచ్చేసాము లీగోల్యాండ్కి. అయితే ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉన్నట్టు అనిపించింది ముందు రోజు కన్నా కూడా, ఎందుకంటే వెదర్ రిపోర్ట్లో ఈరోజు అంత డల్గా క్లౌడీగా ఉన్నట్టు చూపించింది. మేబీ అందుకు మరేంటో తెలియదు, కానీ కొంచెం క్రౌడ్ అయితే ముందు రోజు కన్నా తక్కువ ఉందనమాట. బట్ వెదర్ అయితే మిక్స్డ్గా ఉంది, బట్ బాగుంది ఆ రోజు అయితే. మరి మేము ఎక్కువ ఇబ్బంది పడిందంటే కోపెన్హాగన్లోనే తివోలీకి వెళ్ళినప్పుడు చాలా వర్షం అనమాట, చాలా ఇబ్బంది పడ్డాము. ఈ 2 days లీగోల్యాండ్లో 2 days మాత్రం మంచిగా ఉంది. మనం వెళ్ళినప్పుడు వెదర్ బాగుంటే ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అదే చల్లగా ఉందంటే కొంచెం ఎట్లయినా కొంచెం అన్ఈజీగా ఉంటుంది. సో సరే మనమైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మేమైతే ఇంకా ముందు రోజు మిస్ చేసినవన్నీ కూడా ఈరోజు కవర్ చేద్దాము అనుకున్నాం ఎలాగైనా సరే. ముందు రోజు మేము రైడ్స్ దగ్గరికి లాస్ట్లో వెళ్ళాం అనమాట. సో అందుకని ఎక్కువ రైడ్స్ దగ్గర స్పెండ్ చేయలేకపోయినాము. అందుకని ఈరోజు ఇంకా డైరెక్ట్ మాకు రూట్ ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్ మేము రైట్ సైడ్ అయితే వెళ్ళినాము. రైడ్స్ ఇంకొకటి 1 by 1 ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నాము. బట్ క్యూ అయితే యాజ్ యూజువల్ బాగానే ఉంది. సో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినవి, నేను ఎప్పుడు చూడనవి అయితే నేను ఇందులో షూట్ చేశాను. అన్నీ చేయలేదు, కానీ నాకు డిఫరెంట్గా అనిపించినవి అట్లా షూట్ చేసిన. ఇంకా ఏంటంటే కిడ్స్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే 5 years నుంచి 9, 10 ఆ ఏజ్లో ఉంటే, అంటే 5, 6, 7 years ఉన్న వాళ్ళు అయితే అన్ని రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కొన్ని మరీ బాగా 5 years ఉండే వాళ్ళకి చిన్న పిల్లలకి అన్నట్టు ఉన్నాయి. సో అంటే పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు పిల్లలతో పాటు. బట్ 5, 6, 7 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళైతే అన్ని రైడ్స్ ఎక్కొచ్చు. అక్కడ పార్క్స్ కూడా ఉన్నాయన్నమాట ఇన్సైడ్ పిల్లల కోసం అని చెప్పేసి, ప్లే ఏరియా లాగా అట్లా ఉన్నాయి. అవి అన్నీ కూడా కవర్ చేయొచ్చు ఆ ఏజ్లో ఉంటే. బట్ లీగో సిస్టమ్ ఉండే పిల్లలు అయితే ఈజీగా ఎంజాయ్ చేస్తారు. అసలు టైం అనేది సరిపోదు. లీగోస్ ఎక్కడ చూసినా లీగోసే ఉంటాయి అనమాట, లూజ్ ఐటమ్స్. సో వాటిని అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు అంటే అసలు 2 days కూడా సరిపోదు. సో మేమైతే ఈ లీగోల్యాండ్ అయిపోయిన తర్వాత, అంటే అవ్వగొట్టుకొని బయటకు వచ్చాం అనమాట. ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఇట్లాంటివి ఉన్నాయి కదండి, ఇవన్నీ చిన్నపిల్లలకి ఎక్కువ యూజ్ అయ్యేలాగా ఉన్నాయి. ఇంకా నేను ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే పాస్ చేయకుండా చూడండి. కొన్ని రైడ్స్ అయితే భలే ఉన్నాయి. తర్వాత ఏంటంటే మేము లీగో హౌస్ కూడా బుక్ చేసాము సేమ్ డేనే. నా ఫీలింగ్ అయితే 2 days లీగోల్యాండ్, 1 day లీగో హౌస్ అయితే చాలా బాగుంటుందని. ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను. లీగో హౌస్ కూడా మంచిగా 1 day సరిపోతుంది. బట్ మేమేంటంటే ఓన్లీ 2 daysలోనే ఇవన్నీ బుక్ చేసుకున్నాము, అంటే లీగోల్యాండ్ ప్లస్ లీగో హౌస్ బుక్ చేసుకున్నాము. అందుకని మేము లీగో హౌస్ ఏంటంటే 3:45 అట్లా బుక్ చేసుకున్నాము. లీగోల్యాండ్ నుంచి లీగో హౌస్కి అయితే ఒక 2 kilometers అట్లా ఉండింది. సో నేనేం చేశానంటే మా హస్బెండ్ బాబు లోపలే ఉన్నారు, నేను ఒక్కదాన్ని బయటకు వచ్చేసి ఆ టికెట్స్ చూపించి హ్యాండ్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను. వాళ్ళని అడిగితే 8 వరకు ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్ వచ్చి మేము మిగిలిపోయిన రైడ్స్ అన్నీ కూడా మళ్ళీ ఫినిష్ చేసి అట్లా 6 వరకు లీగోల్యాండ్లోనే ఉన్నాము. యాక్చువల్గా అయితే 7 వరకు రైడ్స్ అని చెప్పాను కదా, ఇంకా 6 వరకు మేము లీగోల్యాండ్లో ఉండి ఒక 2 hours అక్కడికి వెళ్ళాం అనమాట. బట్ 2 hours ఏం సరిపోలేదు లీగో హౌస్లో. ఓపెన్ కావట్లేదా? అను భయం వేసిందా? మనం వచ్చేసాం కిస్ని.
సో, ఇలాగ మేము ఇక్కడైతే 6 వరకైతే స్పెండ్ చేసాము. ఇంకా ఇప్పుడైతే మేము బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి మేము లెగో హౌస్‌కి వెళ్తున్నాం అనమాట. మీరైతే చూడండి, నేను మీకు లెగో హౌస్ కూడా చూపిస్తాను. సో, మేమైతే సక్సెస్‌ఫుల్‌గా అన్ని రైడ్స్ కవర్ చేసాము. అంటే ఒక 2 అయితే వదిలేసాము. అవి కొంచెం బాగా పెద్దగుండే. అందుకని చెప్పేసి ఆ 2 రైడ్స్ వదిలేసాము. మిగిలినయన్నీ కూడా 1 టైము అట్లా ట్రై చేసినాం అనమాట. తర్వాత ఇవైతే లీగో హోటల్స్ అనమాట. బయటకొస్తే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆ లీగో ల్యాండ్‌కి దగ్గరలో ఉన్నయన్నీ కూడా సేము ఈ హోటల్స్ గానీ, లేదంటే ఇప్పుడు బర్గర్ కింగ్ అట్లాంటివి ఉంటాయి కదా! అవన్నీ కూడా కొంచెం లీగో హౌస్‌కి దగ్గరలో బిల్డ్ అయితే చేశారు వాళ్ళు. సో, మేము ఇలాగా వాక్ చేసుకుంటా 2 కిలోమీటర్సే కాబట్టి వాక్ చేసుకుంటా వచ్చేసాము. సో, ఇదైతే లీగో హౌస్ అనమాట. నేను ఆల్రెడీ హ్యాండ్ బ్యాండ్స్ తీసుకున్నా కాబట్టి ఇంక మేము స్వైప్ చేసి డైరెక్ట్ అయితే లోపలికొచ్చేసినాం. సో, ఇదైతే ఏంటంటే మొత్తం 3 ఫ్లోర్స్ ఉండే. ఒకటి కింద మొత్తం హిస్టరీ లాగా పెట్టారు. మేమైతే అసలు అది విజిట్ చేయడానికి కూడా మాకు టైం సరిపోలేదు. ఈ మిడిల్ ఫ్లోర్ ఏంటంటే లీగోసు ప్యాక్స్ అనమాట. అందరికీ ఒక్కొక్క ప్యాక్ ఫ్రీగా వస్తది. జస్ట్ మామూలు 6 లీగోస్ ఉంటాయన్నమాట దాంట్లో. అవల లీగోస్ ఎలా తయారు చేస్తారు అట్లాంటివి అనమాట మిడిల్‌దైతే. ఇంకా పైన అయితే ఉంటుందండి. చాలా బాగుంది. పైన మొత్తం లూజ్ ఐటమ్స్ లీగోసు. అసలు లోపలికి వన్స్ ఎళ్లారంటే అస్సలు టైం అనేది సరిపోదు. పిల్లలు అంటే లీగోస్ బిల్డ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము. తర్వాత ఏంటంటే ఇదిగోండి లోపల ఇది పై ఫ్లోర్ అనమాట. మొత్తం ఇట్లా కన్‌స్ట్రక్షన్స్ అట్లా ఉంటాయి. లోపల ల్యాబొరేటరీ గూడా ఉంది. అంటే వాళ్ళు మూవీని ఇట్లా చిన్న మూవీ లీగో తోటి తయారు చేయొచ్చనమాట. ఒక ఈచ్ పర్సన్‌కి 15 మినిట్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే రష్ ఉండడం వల్ల. కిడ్స్ గానీ, మనం గానీ అంటే మనం ఎవరమైనా చేయొచ్చు. సో, అందులో ఏంటంటే మనకొక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది గదా! దానికొక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. సో, ఆ రోజు మనం అక్కడ ఏమేమైతే చేశామో అవన్నీ గూడా అందులో స్టోర్ అవుతాయన్నమాట. సో, మనకి 18 డేస్ వరకు గూడా అది అవైలబుల్‌గా ఉంటదనమాట ఆన్‌లైన్‌లో. సో, మనం ఇంటికొచ్చాక గూడా ఆ రోజు మనం ఏం చేశామనేది ఆ ప్రోగ్రెస్ అనేది ఒక 18 డేస్ వరకైతే యాక్సెస్ ఇస్తాడు చూసుకోవడానికి. జస్ట్ ఫర్ ఫన్ అనుకోండి ఇంకా. సో, అలాగైతే ఉంటుంది.
సో ఇదండి లీగో హౌస్‌లో అయితే ఇంక అక్కడి నుంచి మేమైతే డైరెక్ట్ మా లగేజ్ స్టోర్ చేసాం గదా! ఆ స్టేషన్‌కైతే ఇంక వెళ్ళిపోయాము. అక్కడి నుంచి డైరెక్ట్ బస్ ఉందనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా ట్రైన్ వచ్చేసి మిడ్‌నైట్ అనమాట 12:30 అప్పటి వరకు ఆ స్టేషన్‌లోనే ఉండి అక్కడి నుంచి మేమైతే కోపెన్‌హాగెన్ ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ 3:00కి దిగామనమాట. ఇంక అప్పటి నుంచి 10:00 వరకు గూడా ఆ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నాము. సో ఆ తర్వాత అక్కడి నుంచి జస్ట్ 1 అవర్‌లో మేమైతే స్వీడన్ వచ్చేసాము. సో అక్కడి నుంచి ఇంక మేము ఇంటికి రీచ్ అయ్యాము సేఫ్‌గా. సో ఇదండి వ్లాగ్స్ అయితే డే 1 నుంచి డే 5 వరకు నేనైతే అన్ని వ్లాగ్స్ పోస్ట్ చేశాను. సో అన్నీ గూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను వన్ బై వన్. చెక్‌ఔట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.